హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఇంకా నేను ఈ 4 రోజులు బట్టి వీడియో ఎంతో చేయడం లేదంటే మా అబ్బాయిని హాస్టల్లో పంపాం కదండి. ఇంకా మా అబ్బాయిని మా పిల్లలిద్దరిని వదిలి మేము ఎప్పుడూ కూడా ఉండలేదండి, మా ఆయనగారు నేను. ఇంకా చిన్నప్పుడు కానివ్వండి మా దగ్గర ఉండటం వల్ల ఇంకా సడన్గా హాస్టల్లో వేయాలంటే చాలా బాధ అయితే పడ్డానండి నేను. ఎందుకంటే మేము హాస్టల్లో చదువుకున్నాం కదండి. హాస్టల్లో ఉండేవాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటో నాకు తెలుసండి. మేము చిన్నప్పుడే జాయిన్ అయ్యామండి హాస్టల్లోని. ఇంకా తల్లిదండ్రులు రాని వాళ్ళ పిల్లలు అయితే ఏడిసారండి నిన్న. ఇంకా మేము వెళ్ళాము. మేము వెళ్ళినా కానీ మా అబ్బాయి ఏడిసాడండి. అమ్మ నాకు ఇక్కడ కొత్తగా ఉందమ్మా, నేను వచ్చేస్తాను అని ఏడిసాడండి. చదువుకో అమ్మా, చదువుకుంటే నీ లైఫ్ బాగుంటుందని ఇంకా మా ఆయనగారు అయితే చెప్పారండి. ఇంకా మా అబ్బాయి ఏడుతుంటే నేను కూడా ఏడిచేసానండి. ఇంకా మా అబ్బాయిలని ఏడిసి నేనైతే ఎక్కడికి కూడా వెళ్ళలేదండి. అసలు అంత ఇష్టమండి మా అబ్బాయిలు అంటే నాకు. ఇంకా దోసకాయపల్లి హాస్టల్ కాడి నుంచి కొంతమూరు చర్చి కాడకి అయితే తీసుకొస్తారండి. ఇంకా మనం ఆదివారం వెళ్ళినా చర్చి కాడకి అలా ఇస్తారండి. ఇంకా మేము అక్కడికి అయితే వెళ్ళాము. కొంతమూరు అంటే రాజమండ్రి దగ్గర అండి. ఇంకా అక్కడ చర్చి కాడికి వెళ్ళాము మేము. ఇంకా అక్కడ ఆ చర్చి పాస్టర్ గారిని మేము వీడియో తీసామండి, చూద్దరు కానీ ఫ్రెండ్స్. ఇంకా హాస్టల్ కాడ అయితే మొత్తం వచ్చిన పేరెంట్స్కి ఏంటి, ఇంకా చర్చి కాడ వచ్చిన పేరెంట్స్కి అలాగే హాస్టల్లో నుండి వచ్చిన పిల్లలకి అందరికీ కూడా భోజనం అయితే ఉండాలండి. భోజనం అయితే చాలా బాగుందండి. చాలా 3 రకాల కూరలు ఎన్ని వేసారండి, చాలా బాగున్నాయండి. మా ఆయనగారు తిని రిషి వంటలు చాలా బాగా చేస్తున్నారా, చాలా బాగుంది హాస్టల్ కూడా, అలాగే మీ చర్చి కూడా చాలా బాగుంది, నువ్వేమి బెంగ పెట్టుకోకు అని నాన్న అని చెప్పాడండి. నాన్న హాస్టలే అలాగే చర్చు భోజనం కూడా చాలా బాగుంది నాన్న, నువ్వు ఏడవకో, నువ్వు బెంగ పెట్టుకోకు, మేము మళ్ళీ ఆదివారం మళ్ళీ వస్తాము అని అన్నాడండి మా ఆయనగారు. ఇంకా మా అబ్బాయిని విడిచి రావాలంటే నాకైతే చాలా బాధ అయితే కలిగేసిందండి. ఎందుకు చిన్నపిల్లలాగా ఎడుతున్నావా అని మా ఆయనగారు అన్నారండి. మనకి పెద్దవాళ్ళు అయినా కానీ మనకు చిన్నపిల్లలతో సమానం అండి మన పిల్లలు. ఇంకా చర్చు అక్కడికి వచ్చిన పేరెంట్స్ని పిల్లలందరినీ నేను వీడియో తీసానండి. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను ఏం కూర వండానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. చెప్పండి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. బిర్యానీయా మొత్తం అందరూ అంటారు. ఇంకా ఇదిగోండి కొంతమూరులో చర్చ్ ఏ ఏరియాలో ఉందో మీకు చూపిస్తాను అని అన్నాను కదండి. ఫ్లెక్సీ అయితే ఇచ్చారండి అన్న. జీజస్
ప్రీమియర్ హౌస్ ఫెలోషిప్ వారి నీ వాక్యమే నాకు శాంతినిచ్చును. ఉజ్జీవ మహాసభలండి. ఇంకో పాస్టర్ గారు సభలు అయితే పెడుతున్నారు. పాస్టర్ జోసెఫ్ అడ్వైజర్ గారండి. పాస్టర్ కే సౌమ్య. జూలై 2026 7, 8, 9 మంగళ బుధ గురు. ఇంకా ఈ 3 రోజులు సభలు అయితే పెడుతున్నారండి. ఇంకా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఫ్లెక్సీ అయితే ఇచ్చారండి. అదిగోండి కింద జీజస్ ప్రీమియర్ హౌస్ సంఘ సభ్యులు కంతమూరు అని ఉంది కదండి. ఇంకెక్కడికైతే తీసుకొచ్చేస్తారు హాస్టల్లో పిల్లలందరినీ. ఇంకా పిల్లల్ని మేమైతే ఆదూరం వెళ్ళి ఇక్కడ కలవచ్చండి. ఇంకా హాస్టల్ కాడికైతే రానివ్వరు. ఇంకా మనం పిల్లలకు ప్రాణం బాగున్నప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా రానిస్తారండి. ఇంకా మిగతా టైంలో అయితే హాస్టల్ దగ్గరే కలవాలండి పిల్లల్ని. హాస్టల్లో చర్చి కూడా చాలా బాగుందండి. చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫుల్గా మబ్బు అయితే వేసేసిందండి. వర్షం వచ్చేలాగా ఉన్నది. అయిగోండి నల్ల మబ్బులు. అయిగోండి వినిపించినాయండి. ఉరుములు కూడా వచ్చేస్తున్నాయి. ఏం తీసుకొస్తున్నారండి పనులకి వెళ్ళి? అట్టుకోళ్ళ చాలా బాగున్నాయండి. తాజాగా ఉన్నాయి. ఎంతండి డజను? 40 రూపాయలండి. బాగున్నాయి.